హెచ్ఏఎల్టీపీ పాలసీని ప్రభుత్వం ఆమోదించే వేగం 7 రోజుల్లో దరఖాస్తులు, 7 రోజుల్లో ఆమోదాలు, 45 రోజుల్లో పూర్తి క్రమబద్ధీకరణ చేయాలని చెప్పడంపై అనుమానం కలుగుతుందని, 1,00,00,000 విలువైన భూములు అంశంలో ఎందుకు ఈ తొందర, ఎందుకు ఈ వేగవంతమైన ప్రక్రియ అని నిలదీశారు. ముంబై లాంటి మెట్రో నగరాల్లో ప్రభుత్వాలు ఇలాంటి భూములను వేలం వేసి ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఖజానాకు చేరుస్తుంటే, ఇక్కడ మాత్రం అప్పనంగా ప్రైవేట్ వ్యక్తుల లబ్ధి కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ అంశంపై బీజేపీ నేతలు స్పందించాలి. కాంగ్రెస్ బీజేపీ మధ్య అక్రమ రాజకీయ సంబంధం లేకుంటే 5,00,00,000 కోట్ల భూ కుంభకోణానికి జరుగుతున్న ప్రయత్నాన్ని అడ్డుకోవాలని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పాలన కంటే తను ఒక ఏజెంట్ లాగా రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని కేటీఆర్ అన్నారు. సీఎం చుట్టూ భూ డీలర్లు ఉన్నారని, సీఎం సోదరులు, సన్నిహితులు, మధ్యవర్తులు ఇప్పటికే ఈ భూముల కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు. అందుకే పాలసీ అమలు తొందరపడుతున్నారని చెప్పారు. పరిశ్రమలకు కేటాయించిన భూముల వినియోగంలో లేనప్పుడు అందులో కనీసం 50% భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, మిగతా భూములను మార్కెట్ విలువల ఆధారంగా ధర నిర్ణయించి క్రమబద్ధీకరించాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి, శ్మశాన వాటికలకు కూడా భూమి దొరకని నగరంలో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనే ప్రయత్నాన్ని సీఎం రేవంత్ రెడ్డి మానుకోవాలని, కొత్తగా తెచ్చిన ఈ పాలసీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ భూములను ఎవరో కొనొద్దన్నారు. హెచ్ఐఎల్టీపీ కింద ఒప్పందాలు కుదుర్చుకునే వారిని ముందుగానే హెచ్చరిస్తున్న వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మీరు ఈ పాలసీ కింద భూములు కొనుగోలు చేస్తే నష్టపోతారు. పారిశ్రామికవేత్తలు, డెవలపర్లు భవిష్యత్తులో నష్టపోవాల్సి వస్తుంది. మేం రాగానే ఆ భూమిని తిరిగి తీసుకుంటాం, క్రమబద్ధీకరణను రద్దు చేస్తాం. దీనిపై పూర్తి విచారణ జరిపి కుంభకోణంలో ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటాం, ఎవరిని వదిలిపెట్టమని కేటీఆర్ హెచ్చరించారు. సో ఈ కార్ రేస్కి సంబంధించి ఈ కార్ రేస్లో ఏమీ లేదని రేవంత్ రెడ్డికి తెలుసు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏమీ లేదని కేటీఆర్ అన్నారు. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డికి కూడా